తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆవకాయ బిర్యానీ మూవీకి మీరు డైరెక్షన్ చేసే సమయానికి ఫీల్డ్కి వచ్చి మీరు అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 10 years అయింది. 10 ఇయర్స్. సార్ 10 ఇయర్స్ కష్టం, ఒక ఆపర్చునిటీ. మామూలుగా అయితే ఏదో కమర్షియల్ పాయింట్ రాసుకొని ఇద్దరి మధ్య లవ్ స్టోరీ పెట్టుకొని ఒక మంచి యూత్కి కిక్కిచ్చే ఒక ఇంటర్వెల్ బ్లాక్, ఒక ఎండింగ్ బ్లాక్ పెట్టుకొని కమర్షియల్ సక్సెస్ కొట్టచ్చు. ఆవకాయ బిర్యానీ సినిమా చూస్తే నాకు ఇప్పటికీ బాగా గుర్తు. రివ్యూస్ పరంగా టెక్నికల్గా సూపర్ వర్క్ అని చెప్పి, టెక్నికల్గా అసలు ఎవ్వరు కూడా ఇంత నెగిటివ్ లైన్ కూడా ఒక్కరు కూడా రాయలేదు టెక్నికల్గా. స్టోరీ పరంగా కూడా చాలా సెన్సిబుల్ స్టోరీ, కానీ కత్తి మీద సామ లాంటి స్టోరీ, చాలా సెన్సిబుల్, చాలా సెన్సిటివ్. అసలు ఇప్పుడు కానీ ఆ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా చుట్టూ చాలా గొడవలు అవుతాయి. మీరు అగ్రి చేస్తారా? లవ్ జిహాద్ ఏదో అనేవారు. అవును. సో అంత సెన్సిబుల్ పాయింట్తో ఫస్ట్ సినిమా తీయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? కొన్ని ఐడియాస్ అవి మీ బాడీ అండ్ మైండ్ అది వదలదన్నమాట, అది అలాగే ఉండిపోద్ది. సో నేను ఒక యాక్టర్గా నేను రకరకాలుగా రోల్ చేస్తూ ఉంటాను, రకరకాలుగా కండిషన్స్ అండ్ రకరకాలుగా ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒక యాక్టర్గా మనం ఏ క్యారెక్టర్ అయినా మనం కస్టమైజ్ చేసుకుని మైండ్ సెట్ చేసుకుని చేయగలుగుతాం యాక్చువల్లీ. అది ఒక యాక్టర్ ప్రయాణం. కానీ ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా నేను ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ కథ మాత్రం నా హృదయం నుంచి రావాలి, నా సోల్ నుంచి రావాలి. అప్పుడే నేను అడుగు పెట్టి నేను తీస్తాను ఆ ప్రాజెక్ట్. నాకు అంత కంపల్షన్ ఉండకపోతే, నాకు భయం ఉండకపోతే, భయం ఉండాలి. అండ్ సెన్స్ ఆఫ్ బ్రేకింగ్ సమ్ ఫ్రాంటియర్, అంటే పుషింగ్ ద ఎన్వలప్ అని అంటుంటాం కదా. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే అంటే, ఆర్ వై డస్ ఇట్ మ్యాటర్ అంటే, మనం చేసిన సినిమాలో చెప్పిన స్టోరీ దానికి ఏదైనా ఒక సబ్స్టాంటివ్ ఒక వాల్యూ ఉంటుందా సొసైటీలో మనం చెప్తే? నాకు ఇవన్నిటికీ ఒక స్ట్రాంగ్ ఆన్సర్ ఉండాలి. ఎస్, మనం చేయాలి ఇది. సో ఆవకాయ బిర్యానీ అంతే, ఈ స్టోరీ చెప్పాలి. ఇవన్నీ చూసాం మనము ఆల్రెడీ, ఇంటర్ రిలీజియస్ స్టోరీస్. ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది దానికి, గొడవలు, వైలెన్సు, మాటలు, అవన్నీ కాదు కదా రియల్ లైఫ్లో. ఇట్లా జరగదు యాక్చువల్లీ. కొన్ని అఫ్కోర్స్ జరుగుతాయి, కానీ నా టేక్ కాదు. లైఫ్కి మనం ఒక వేరే దృష్టిలో చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ముస్లిం లీడింగ్ క్యారెక్టర్, ఒక లీడ్ క్యారెక్టర్, ఒక తెలుగు హీరోకి ఒక ముస్లిం క్యారెక్టర్ అనేది కొంచెం రేర్ ఆర్ ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ నెవర్ రియలీ హ్యాపెన్స్. ఇదే స్టేట్మెంట్ మీ హీరో కూడా ఇచ్చాడు. అవునా? ఓకే. సో తర్వాత చాలా వివాదం అయింది. అవునా? ఎందుకు? కమల్. వివాదం ఎందుకు అయింది? తెలుగు సినిమాల్లో హీరోకి ముస్లిం పేర్లు ఎందుకు పెట్టరు, మన రైటర్లు మనస్తత్వం కుచించుకుపోయి అక్కడ ఆగిపోయారు, ఓపెన్ అవ్వాలి. మలయాళంలో పెడుతున్నారు, తమిళ్లో పెడుతున్నారు, తెలుగులో ఎందుకు పెట్టరు? పక్కన ఉండే ఆర్టిస్టులకైతే ముస్లిం నేమ్స్ పెడతారు, సైడ్ రోల్స్ విలన్స్కి పెడతారు, హీరోకి ఎందుకు పెట్టరు? చాలా ఓపెన్గా మాట్లాడారు ఆయన. ఓకే, దట్స్ ఐ అండర్స్టాండ్ దట్. నా దృష్టిలో అది పెద్ద కాన్వర్జేషన్ అండ్ డిబేట్ కూడా కాదు, ఎందుకంటే నేను లైఫ్నే అలా చూస్తాను, మామూలుగా అందరూ ఒకేలా. సో నాకు అది పెద్ద, బట్ ఐ న్యూ దట్ పర్స్పెక్టివ్స్ జనరల్గా ఇలాంటి స్టోరీల్లో ఎక్కువ పర్సంటేజ్ అమ్మాయిలకే ముస్లిం క్యారెక్టర్ చేస్తారు. ఇప్పుడు బాంబే సినిమా ఉందనుకోండి, అక్కడ ఒక ఎమోషనల్ వెయిటేజ్ వేరే రకంగా ఉంటుంది. హీరోకి మనం ముస్లిం క్యారెక్టర్ చేసేప్పుడు దానికి ఉండే నరేటివ్ అండ్ వెయిటేజ్ వేరేగా ఉంటుంది. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారో, యూనో. బట్ దోస్ ఆర్ ద థింగ్స్, సీ దిస్ ఇస్ గోయింగ్ అగెయిన్స్ట్ ద జనరల్ నార్మ్ ఆఫ్ తెలుగు సినిమాల్లో. ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ ఒప్పుకుంటారా లేదా? బట్ నాకు అదే ఇంట్రెస్టింగ్ అనిపించింది. అక్కడే స్టోరీ ఉంది కదా, అదే చెప్తే కదా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇంకోటి ఏంటంటే, నాట్ ఎవ్రీ కాన్ఫ్లిక్ట్ హ్యాస్ టు బీ దానికి ఉండే రెజల్యూషన్ వైలెన్స్ అండ్ నెగిటివ్ మాటలు కూడా కావండి. సమ్టైమ్స్ రెజల్యూషన్స్ కెన్ బి మోర్ ప్రొఫౌండ్ అండ్ మోర్ బ్యూటిఫుల్. లైఫ్లో కొన్ని వర్కౌట్ అవ్వకపోతే మనం కష్టపడి మనమే కొంచెం
ఇంకా ముందుకు ఎదిగితే యూ కెన్ మేక్ అ డిఫరెన్స్, లైక్ ద యూనివర్స్ విల్ కమ్ టుగెదర్, అట్లీస్ట్ అది నా ఆలోచన. సో అదే మన క్యారెక్టర్స్లో కూడా చూపిద్దామని బేసిక్లీ. వాళ్ళు జస్ట్ ఒక హిందూ అబ్బాయి, ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి గురించి స్టోరీ కాదు, వాళ్ళిద్దరూ ఆంట్రప్రనర్స్. ఇతనికి ఏమో పాలిటిక్స్లో వెళ్ళడము, జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వడము, అమ్మాయికి ఏంటంటే ఆవకాయ అమ్మడము, దాన్ని ఒక బిజినెస్ లా క్రియేట్ చేయడము. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ వెరీ గ్రౌండెడ్ పీపుల్ హూ హ్యావ్ దేర్ ఓన్ విజన్. ఇప్పుడు సో యా, దట్ వాజ్ మై టేక్ అండి. నాకు అండ్ ఈ స్టోరీ కొత్తగా ఉంటుంది, ఒరిజినల్ ఉంటుంది. ఇట్ హ్యాస్ సంథింగ్ న్యూ దట్ ఇట్ బ్రింగ్స్ టు ద లార్జర్ కాన్వర్జేషన్ అబౌట్ ఇంటర్ రిలీజియన్. అయితే ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, రైట్. ఆవకాయ బిర్యానీలోనే ఆ హీరోయిన్ ఫ్యామిలీ ఈ ఊరికి దేవరకొండకి యా. వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్న టీవీ పెడతాడు. టీవీ పెట్టిన తర్వాత ఒక న్యూస్ వస్తుంది, బాంబ్ బ్లాస్ట్ జరిగింది రైట్. అని చెప్పేసి వాళ్ళ నాన్న మాట అంటారు. అందుకే వీళ్ళతో దూరంగా ఉండాలి అని ఒక జనరలైజ్డ్ డైలాగు మీరు పెట్టేశారు, ఓపెన్గా పెట్టేశారు. అది ధైర్యమా, మొండి ధైర్యమా, లేకుంటే రియల్ లైఫ్లో పర్సనల్గా మీరు ఫేస్ చేసిన ఒక ఇబ్బందికరమైన పరిస్థితి? లేదండి, ఇట్ ఈస్ జస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ కొన్ని క్యారెక్టర్స్ ఇలా ఉంటారు. వాళ్ళు ముందే జడ్జ్ చేసేసుకుని, ఇప్పుడు మన లైఫ్లోనే కొన్ని మన చుట్టూల్లోనే మనం కొన్ని అంకుల్స్, ఆంటీస్, తాతలు ఉంటారు కదా, వాళ్ళు వింతగా మాట్లాడుతుంటారు, మనం అగ్రి కాము, కానీ ఉన్నారు అట్లా. సో ఈ క్యారెక్టర్ కూడా అంతే. అతను ఏదో టీవీ రిపోర్ట్ చూసుకొని అలా జడ్జ్మెంట్ కాల్ తీసుకోవడం అనేది దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లైక్ దట్, who prejudge people. సో అంటే నాకు అది ట్రూ రిప్రజెంటేషన్ అని అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, నాకు పెద్ద క్యాల్కులేషన్ ఏం లేదు. అవును ఇలా. సో అంటే నా థింగ్ ఏంటంటే ఆ సినిమాలో హౌ ఇట్ పేస్ ఆఫ్ ఇస్, ఈ మనిషి అమ్మాయి తండ్రి మాత్రం కొంచెం గట్టిగా, వాడు అస్సలు ఒప్పుకోడు, ఆ క్యారెక్టరైజేషన్ అలా, వాడు క్యారెక్టరైజేషన్ అంతే అని నేను ఫిక్స్ అయ్యాను అది. బికాజ్ ఇట్ విల్ మేక్, ఎందుకంటే అతను అక్బర్ని ఫైనల్గా ముస్లిం అని తెలిసిన తర్వాత నువ్వు నీ పుట్టుకలం మార్చగలుగుతావా అని అడుగుతాడు. ఒకటే డైలాగ్, ఒకే డైలాగ్ ఉంటుంది, అదే కాన్ఫ్లిక్ట్, అదే డిస్కషన్. నీట్కి వెళ్ళిపోతాడు, అసలు ఏం మాట్లాడు. దానికి హీరో ఇప్పుడు 100 రకాలుగా మనం రియాక్ట్ అవ్వచ్చు ఆ డైలాగ్. ఏంట్రా అది ఇది, మనోడు రెస్పెక్ట్ఫుల్గా ఆటో ఎక్కి వెళ్ళిపోతాడు. దట్స్ మై టేక్ ఆన్ ఇట్. అంటే వెన్ యూ కట్ ద డ్రామా అట్ ద పీక్ పాయింట్, అంటే నువ్వు ఎంత చెప్పాలో ఒక వర్డ్లో, ఒక సెంటెన్స్లో కూడా చెప్పొచ్చు, లేకపోతే అది 10 సీన్లు కూడా చేయొచ్చు. కానీ ఐఎమ్ మోర్ ఆఫ్ నాకు డైలాగ్స్ మినిమల్గా యూస్ చేయాలి, కరెక్ట్గా యూస్ చేయాలని ఉంటుంది. ఎక్కువ డైలాగ్స్ చెప్పడం అనేది నాకు నా స్టైల్ కూడా కాదు అది. ఏదైనా చెప్పాలంటే ఒక చిన్న పాయింట్లు చెప్తూ, ఎందుకంటే లైఫ్లో కూడా మనం మాట్లాడేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం జస్ట్ ఒక సెంటెన్స్లో చెప్తాం. మనం నీతుల గురించి పేజీలు మనం మాట్లాడాం కదా. సో దట్ వాజ్ మై టేక్ ఆన్ దట్. లైక్ ఎక్కువ డిస్కషన్ లేకుండా అతను ఒక భయంకరమైన క్వశ్చన్ అడిగేటప్పుడు మన హీరో రియాక్షనే వాడి క్యారెక్టర్ రివీల్ అవుతుంది కదా, గొడవ చేయకుండా అందరికీ రెస్పెక్ట్తో ఆటో ఎక్కి వెళ్ళిపోవడం అనేది. దేర్ యూ బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఇంటర్నల్ హీరో ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ అక్బర్. సో అదేలే అండి, అంటే దీస్ ఆర్ జస్ట్ ఇప్పుడు సినిమా ఎందుకు తీసాను, స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇలాంటి మూమెంట్స్ గురించే. హౌ వీ కెన్ షో కాన్ఫ్లిక్ట్ ఇన్ అ న్యూ వే, హౌ వీ కెన్ షో. ఇప్పుడు నాకు మీతో మిస్అండర్స్టాండింగ్ ఉందంటే నేను 100 పేజీలు గొడవ గురించి డైలాగ్ రాయొచ్చు, లేకపోతే ఒకే ఒక స్టేట్మెంట్తో నేను అదే పాయింట్ పెట్టచ్చు. ఒక్కోసారి ఒక ఎక్స్ప్రెషన్ కూడా. అయితే మనకి టాపిక్ వచ్చింది కాబట్టి ఇది పర్సనల్గా నేను అప్డేట్ అవ్వడానికి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఈ స్క్రీన్ ప్లే అనే దానికి ఒక టెక్స్ట్ బుక్ టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్లో ఆ స్క్రీన్ ప్లే రాసుకుంటూ వెళ్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి సుజాత గారు, తమిళ రైటర్, మన శంకర్ గారి సినిమాలకు పనిచేసిన సుజాత గారు స్క్రీన్ ప్లే ఒక బుక్ రాశారు, అది తెలుగులోకి అనువదించారు. మీరు అన్న పాయింటే ఆ బుక్లో ఒక దగ్గర ఉంటుంది, సినిమాలో తక్కువ మాట్లాడించు, ఎక్కువ చూపించు, షో డోంట్ టెల్ అంటారు. అదొక పాయింట్ చెప్పారు. అండ్
మీరు ఆ బుక్లో ఉన్నదాన్ని ఒకదాన్ని పాటించండి, ఆయన చెప్పింది ఒకటి ఉంది, అది కూడా చెప్తాను. రైట్. సినిమా స్టార్ట్ అయిన 25 మినిట్స్ లోపల సినిమాలో మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కానీ, హీరో మోటివ్ కానీ, హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ మోటివ్ కానీ ఏదైనా రివీల్ చేసేయాలి 25 మినిట్స్ లోపల అని చెప్పారు. ఆవకాయ బిర్యానీ విషయానికి వస్తే 50 మినిట్స్ దగ్గర ఆ పాప వాటర్ కోసం నోరు పెట్టి లాగితే వాటర్ రాక ఏడుస్తూ ఉంటుంది అనమాట. అంటే అంతకుముందు అద్భుతమైన మూమెంట్స్ ఉంటాయి, హీరోకి హీరోయిన్కి అద్భుతమైన మాంటేజ్లు ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి, ఓకే. బట్ సినిమాని ఒక డ్రైవ్ చేసే కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే అదే కదా. సో 50 సెకండ్స్ దాకా మీరు ఆ షాట్ పెట్టలేదు. స్క్రీన్ ప్లే అనేది ఇండివిజువల్ మేకర్ చాయిసా, ఒక బుక్ టెంప్లెట్ ఫాలో అవ్వాలా, కథను బట్టి వెళ్ళాలా, ఇది పూర్తిగా నేను అప్డేట్ అవ్వడానికి తెలుసుకోవడానికి అడుగుతున్న ప్రశ్న. సో స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఆర్ ద 3 act స్ట్రక్చర్ ఇస్ అ పాపులర్ హాలీవుడ్ ఫెనామినన్. అది కొంతవరకు ఇండియన్ సినిమాలో కూడా అప్లై చేసి ఉన్నారు. బేసిక్లీ ఫస్ట్ 20 minutesలో ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అంటారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడము. నెక్స్ట్ 40 minutesకి ఇంకా బ్యాటిల్ ఆఫ్ ద హీరో అంటారు దానికి. హీరో గెలుస్తుంటాడు, ఓడిపోతుంటాడు, గెలుస్తాడు, అంటే జనరల్గా వాడు ఫెయిల్ అవుతూ ఉంటాడు. అండ్ ఆ సెకండ్ యాక్ట్ ఎండ్లో కంప్లీట్లీ లోయెస్ట్ పాయింట్లో వెళ్ళిపోతాడు. అండ్ దెన్ ఫైనల్ యాక్ట్, థర్డ్ యాక్ట్లో మళ్ళీ దాని బిఫోర్ ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఇచ్చి క్లైమాక్స్కి వెళ్తాం, వాడు ఫైనల్గా గెలుస్తాడు. సో ఇది ఒక దిస్ ఇస్ ప్యూర్లీ అ టెంప్లేట్ రిటన్ బై హాలీవుడ్. సిడ్ ఫీల్డ్ అని ఒక స్క్రీన్ రైటర్, అతను రాశాడు ద 3 act స్ట్రక్చర్ అని బుక్. అది చాలా రకాలుగా పాపులర్ అయ్యి చాలామంది వాళ్ళ వర్జన్ ఆఫ్ ఇట్ చేస్తుంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్, బట్ సబ్జెక్ట్ బట్టి sometimes it is useful, but sometimes you also have to break that structure, otherwise ప్రతి సినిమా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో దట్ ఫార్ములా కాంట్ అప్లై. అంటే ఈ ఫార్ములాలవన్నీ చిన్న సినిమా ఏదో మసాలా పౌడర్ ఫ్యాక్టరీ కాదు కదండి, ఆ సేమ్ మసాలా మనం అన్నిట్లో పెట్టుకుని వెళ్ళలేం కదా. సో ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్ బట్టి మన నరేటివ్ స్ట్రక్చర్ అనేది మనం డిసైడ్ చేయాలి. సో దెర్ ఇస్ నో, అంటే దట్స్ అ ఫాల్ బ్యాక్ స్ట్రక్చర్. ఇప్పుడు మామూలుగా మీరు ఒక హైలీ కాంప్లికేటెడ్ స్టోరీ మీరు తీయట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ లవ్ స్టోరీ, స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ డ్రామా తీస్తున్నారు అనుకోండి, మేబీ దట్ విల్ అప్లై అండ్ ఇట్ కుడ్ వర్క్. కానీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఒరిజినల్ అండ్ యూ వాంట్ టు బ్రేక్, అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఆడియన్సెస్ ప్రేక్షకులు వచ్చి థియేటర్లో చూడాలంటే కొత్తగా మనం ఏం చెప్తున్నాం, ఎలా చెప్తున్నాం దాని మీదే ఉంటుంది కదా. సో కరెక్ట్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ దిస్ ఫార్మాట్. అండ్ ఇదే ఆవకాయ బిర్యానీలో ఇది సరదా క్వశ్చనే, కానీ మీరు నిజం మాత్రమే చెప్పాలి. హీరోకి హీరోయిన్ మధ్య ఉండే ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ మూమెంట్స్ కానీ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవే? నా పర్సనల్ లైఫ్ నేను ఎప్పుడు ఆటోటర్గా పనిచేయలేదు, కానీ నాకు దానికి ఉన్న సిమిలారిటీ ఏంటంటే నేను కూడా ఒక ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్లో ఉన్నాను. ఓకే. సో ఆ ఇంటర్ రిలీజియస్ రిలేషన్షిప్లో ఐ జస్ట్ అది నేను రిప్రజెంట్ చేశాను కొత్తగా, ఒక ఫెయిరీ టేల్, ఒక ఊర్లో ఒక ఆటో డ్రైవర్. సో నా ఓన్ లైఫ్కి నేను కొంచెం అప్ అండ్ డౌన్ మార్చేసి సినిమా కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశాను. ఒక మైనారిటీలో ఉన్న అతను ఒక నాన్ మైనారిటీలో ఉన్న అమ్మాయితో ఒక రిలేషన్షిప్లో ఉంటే ఎలా ఉంటుంది. సో ఇట్ వాస్ incidents are not based on my life, but the emotions are based on my real life. Incidents అలాగే స్టోరీ జరిగింది, అలాగే ప్లాట్ జరిగింది, ఏదో జరిగింది అలా కాదు, కానీ ఆ ఫీలింగ్స్ ఏమి ఉంటాయో ఒక అమ్మాయిని అండ్ ద ఫీలింగ్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్ ఆర్ బీయింగ్ ఇన్ లవ్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఆ ఎమోషన్కి మాత్రం నేను నా లైఫ్ నుంచి నేను అది కొంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. సూపర్.